డిజైన్ లోకి వెళ్ళాలి. డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ డిజైన్ లో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ సింగిల్ కలర్ కావాలంటే ఇక్కడ మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ. ఒకవేళ గ్రేడియంట్ ఫిల్ కావాలంటే ఇలా గ్రేడియంట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ పిక్చర్ ఆర్ ఇదేంటంటే మనకి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సిస్టమ్ లో ఉంటే అది పెట్టుకోవచ్చు. మనం స్టాక్ ఇమేజెస్ నుంచి తీసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదో బాగుంది, క్లిక్ చేసుకుందాం, ఇన్సెట్ అందాం. చూడు ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇలా వస్తుంది. కాకపోతే మీరు మీకు ఫోటోలకు తగ్గట్టుగా ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవుతుందో అది చూసుకోండి. తర్వాత ఏమనాలి, ఓకే, ఇక్కడ నేను పిక్చర్ ఆర్ టెక్స్చర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సెట్ అని క్లిక్ చేయాలి. ఇన్సెట్. ఓకే, ఇన్సెట్ అన్న తర్వాత ఇక్కడ కంప్యూటర్ లో ఉంటే ఓకే, లేకుంటే స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్ళాలి, లేకుంటే ఆన్లైన్ పిక్చర్స్కి వెళ్ళాలి. ఇక్కడ కావాల్సిన పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ పిక్చర్ నచ్చితే ఆ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సార్ చెప్పు శ్రీదా. సార్ అలానే ఇప్పుడు నాకు ఓన్లీ ఒక స్లైడ్ కి బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా సార్, అదే అన్ని స్లైడ్స్ కి రావాలంటే వస్తుంది, చెప్తాను. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఓకే, చూసావు కదా. ఇప్పుడు చూస్తే ఒక స్లైడ్ కే ఉంది, అన్ని స్లైడ్ కి లేదు. కింద అప్లై టు ఆల్ అని బటన్ ఉంది, చూసావా ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్ కు అప్లై అయిపోతుంది. చూడు ఇక్కడ అప్లై అయిపోయింది, ప్రతి స్లైడ్ కు అప్లై అయిపోయింది అలా. ఓకే సార్. ఓకే.